తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం కొత్త టీవీ ఛానల్ని ప్రారంభించారట ఎన్టీఆర్ అలాగే నారా బ్రహ్మణి. తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ముందడుగు వేయాలని నిర్ణయించి ఇప్పుడున్నటువంటి క్రేజ్ని ఖచ్చితంగా డబుల్ ట్రిపుల్ చేయాలంటే ఖచ్చితంగా మనం చేయాల్సినటువంటి అప్డేట్స్ చాలానే ఉంటాయి. సో కాబట్టి డైలీ అప్డేట్స్తో పాటు అందులో షార్ట్స్ కూడా విపరీతంగా అయితే మరి పెట్టాలని అయితే నిర్ణయించుకున్నారట. ఎందుకంటే మరి టీడీపీ ప్రచారం కోసం ఒక యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించి మరి అక్కడి నుంచి ప్రచారం చేయించాలని లోకేష్ అనుకుంటే ఏకంగా ఎన్టీఆర్ ఇప్పుడు భారీ ప్లాన్ వేశారు. ఎన్టీఆర్ తన చెల్లెలైనటువంటి నారా బ్రహ్మణితో కలిసి ఒక న్యూస్ ఛానల్ని కొనుగోలు చేశారట. సో నిజంగా లోకేష్ ఆలోచనలకి ఇప్పుడు మన ఎన్టీఆర్ ఆలోచనలకి ఎంత తేడా ఉందో చూడండి అంటూ మండిపడుతున్నారు. సో తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం కొన్న కొత్త న్యూస్ ఛానల్ ఖరీదు సుమారు కోట్లలోనే ఉంటుందని అంచనా. సో దాదాపు 2 కోట్ల వరకు మరి దీనికి ఖర్చు పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనుగడలో ఉన్నటువంటి ఒక టీవీ ఛానల్ని కొనేసి దానికి పేరు మార్చాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం జూనియర్ ఎన్టీఆర్ కొనుగోలు చేసినటువంటి ఈ కొత్త ఛానల్కి నారా బ్రహ్మణి కూడా బాధ్యతలు తీసుకుంటుంది. సో అక్కడ నుంచి హెరిటేజ్ అనేది చాలా దగ్గర. అంతేకాకుండా తనకి అన్నం చెప్పడం, మరి అంతేకాకుండా అన్న కోసం తను కూడా ఇలాంటి విషయాల్లో పాల్పంచుకోవడం అందరినీ సైతం ఆకట్టుకుంటోంది. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ అలాగే నారా బ్రహ్మణి కొనుగోలు చేసినటువంటి ఈ కొత్త న్యూస్ ఛానల్ ద్వారా తెలుగుదేశం భవిష్యత్తు కార్యాచరణ, మరి పాదయాత్రలు, సైకిల్ యాత్రలు అన్ని కవరేజ్ చేయాలని చూస్తున్నట్టుగా టాక్.